Hi, welcome to my channel. అండి ఒక మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు సోమారం విలేజ్లో వస్తుంది, మనకు మేడ్చల్కి దగ్గరలో. ఇది వచ్చేసి కనుక చూసుకున్నట్టయితే మనకు మొత్తం కోంపల్లి ఏరియా అండి. కోంపల్లి అయితే చాలా డెవలప్ అయింది. ఏరియాలో విల్లాస్ కానీ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ఏదైనా చాలా కాస్ట్ ఉన్నాయండి. మనం ఇప్పుడు చెప్పే ప్రాజెక్ట్ వచ్చేసి మంచి కాన్సెప్ట్ తోటి ఉన్న ప్రాజెక్ట్ అండి. మొత్తం 12.57 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుంది. మీరు చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మొత్తం కోంపల్లి ఏరియా అనమాట. కోంపల్లి దాటిన తర్వాత మనకు వచ్చేసి ఓఆర్ఆర్ వస్తుంది. ఓఆర్ఆర్ కనుక చూసుకున్నట్టయితే ఇదే అండి మనకు ఓఆర్ఆర్. ఇది వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 6 అంటారు. ఎగ్జిట్ నెంబర్ 5 వచ్చేసి గండిమైసం వస్తుంది. ఎగ్జిట్ నెంబర్ 6 వచ్చేసి మనకి ఇది కండ్లకోయ వస్తుందండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నాగ్పూర్ హైవే అండి. నాగ్పూర్ మేడ్చల్ నాగ్పూర్ హైవే అంటారు. మనకి ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 10 కిలోమీటర్స్ అనేది ఉంటుంది. ఏదైతే ఈ ఓఆర్ఆర్ ఉంటుందో మీకు ఇప్పుడు ఓఆర్ఆర్ కనిపిస్తుంది కదండి, ఓఆర్ఆర్ నుంచి కనుక చూసుకున్నట్టయితే మన ప్రాజెక్ట్ వచ్చేసి 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ టోల్ బూత్ కానీ ఇక్కడ ఈ ఏరియా కానీ చూసుకున్నట్టయితే మంచి డెవలప్మెంట్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు ఐటీ పార్క్ వచ్చింది కండ్లకోయ దగ్గర. దాంతో ఈ ఏరియా మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఏరియాలో రేట్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయండి. మనం కోంపల్లిలో ఒక విల్లా కొనుక్కోవాలి అని అనుకుంటే విత్ కన్స్ట్రక్షన్ రెడీ టు మూవ్ కొనాలి అని అనుకుంటే మినిమం 2 CR ఎబో బడ్జెట్ తోటే మనకి ఇక్కడ విల్లాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అంతేకాకుండా మనకు అది ఫుల్ ఓన్లీ గేటెడ్ కమ్యూనిటీ, ఓన్లీ సింగిల్ విల్లా, అందరికీ కలిపి ఒక స్విమ్మింగ్ పూల్ అలా ఉంటుంది. మేము అలా కాకుండా కొత్త కాన్సెప్ట్ తోటి ప్రాజెక్ట్ అనేది మనము స్టార్ట్ చేస్తున్నాం. మీరు చూసుకున్నట్టయితే ఓవరాల్గా వచ్చేసి మనకి ఇది కండ్లకోయ ఎగ్జిట్ నెంబర్ 6 అంటారు. ఎగ్జిట్ నెంబర్ 6 దాటిన తర్వాత మనం స్ట్రైట్గా వచ్చినట్టయితే ఇక్కడ మనకు మేడ్చల్ ఎక్స్ రోడ్ అయితే వస్తుందండి. మేడ్చల్ రాకముందుకు ఒక చిన్న ఎక్స్ రోడ్ అయితే వస్తుంది. మీకు ఇది కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి మనకు ఎక్స్ రోడ్ లాంటిది. ఇక్కడ నుంచి మనకు ఇటు ప్రగతి నగర్ వెళ్ళడానికి కనెక్టివిటీ ఉంటుందండి. అదే కాకుండా ఇటు కరీంనగర్ హైవే వెళ్ళడానికి కూడా మనకి ఇక్కడ నుంచి కనెక్టివిటీ అయితే ఉంటుందండి. ఇప్పుడు మీకు ఏదైతే ఈ స్టాచ్యూ ఈ చౌరస్తా కనిపిస్తుంది కదండి, ఇక్కడ నుంచి అండి, ఇక్కడ నుంచి ఇటు మనము లెఫ్ట్కి వెళ్ళినట్టయితే మనకు ప్రగతి నగర్ రోడ్ కనెక్టివిటీ అండి. ఈ రూట్ అండి, ఈ రూట్లో వెళ్ళినట్టయితే మనకు ప్రగతి నగర్ రోడ్ అయితే కనెక్టివిటీ అవుతుంది. అలా కాకుండా మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు మేడ్చల్ అనేది వస్తుందండి. ఇక్కడ నుంచి ఏదైతే అక్కడ ఏరియా నుంచి కనిపిస్తుంది కదండి, ఆ బస్సు వెళ్తుంది కదా, ఆ రూట్లో నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనం అటు కరీంనగర్ హైవేకి అయితే కనెక్టివిటీ అవ్వచ్చు అండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ఏరియా ఫుల్లీ డెవలప్మెంట్ అండి. ఇక్కడ వైపు కనుక చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా ఉన్నాయి. చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనకు కోంపల్లి ఎగ్జిట్ నెంబర్ 6 వరకు కూడా మనకు మెట్రో అనేది వస్తుంది కాబట్టి, అంతేకాకుండా డబల్ డెక్కర్ స్కైవే ఇవన్నీ వస్తుంది కాబట్టి ఏరియా మంచి డెవలప్మెంట్ అయితే జరుగుతుందండి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావాలి, మంచి ప్రాజెక్ట్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అని అయితే చెప్పుకోవచ్చు అండి. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఈ ప్రాజెక్ట్ని చాలా ప్రెస్టేజ్గా తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కొత్త కాన్సెప్ట్ తోటే అండి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు అనమాట. ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి దానికి సంబంధించిన వీడియో ఓవరాల్గా కంప్లీట్ అయినాక ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపెడతానండి. ఇది కనుక చూసుకున్నట్టయితే మొత్తం మేడ్చల్ అండి. మేడ్చల్లో వచ్చేసి మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ. ఇక్కడ నుంచి కనుక మనం లెఫ్ట్లో లోపలికి వెళ్ళినట్టయితే మనకు రైల్వే స్టేషన్ కూడా వస్తుందండి. మీరు చూస్తున్నారు కదండి, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ బ్యాంక్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. మనం మేడ్చల్ దాటిన తర్వాత ఇక్కడ వచ్చేసి అత్వెల్లి కోర్ట్ ఉంటుంది. అత్వెల్లి కోర్ట్ దాటిన తర్వాత ఇక్కడ 7 స్టార్ ఫ్యామిలీ దాబా అని చెప్పేసి ఇక్కడ దాబా వస్తుందండి. మీకు ఇది కనిపిస్తుంది కదండి దాబా అండి. ఆ దాబాకి ఆపోజిట్ రోడే అండి. ఈ రూట్లో వచ్చేసి మనకు సోమారం విలేజ్ అని వస్తుంది. ఇక్కడ నుంచి మనకు బద్రీనాథ్ టెంపుల్ అండి, కొత్తగా కట్టారు కదండి బద్రీనాథ్ టెంపుల్. ఈ కనెక్టివిటీ నుంచి, రోడ్ కనెక్టివిటీ నుంచి మనకు 3.4 కిలోమీటర్స్ బద్రీనాథ్ టెంపుల్ అనేది ఉంటుంది. దానికి బిఫోరే మన ప్రాజెక్ట్ ఉంటుందండి. మన ప్రాజెక్ట్ వచ్చేసి ఏదైతే నాగ్పూర్ హైవే ఉంటుందో హైవే నుంచి 2.5 కిలోమీటర్స్ మన ప్రాజెక్ట్ ఉంటుంది. 4 కిలోమీటర్స్ వచ్చేసి బద్రీనాథ్ టెంపుల్ ఉంటుందండి. రోడ్ కనెక్టివిటీ అయితే ఈ విధంగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, మంచి కనెక్టివిటీ అండి. ఇది వచ్చేసి మనకు మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్ అండి, సోమారం విలేజ్. ఇక్కడ మీకు వచ్చేసి ఇక్కడ కమాన్ కనిపిస్తుంది. ఈ కమాన్ నుంచి మనం స్ట్రైట్గా లోపలికి వెళ్ళినట్టయితే మన ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి. మన ప్రాజెక్ట్ కంప్లీట్గా ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది కూడా మేము కంప్లీట్ డీటెయిల్స్ చెప్తామండి. కంపెనీకి సంబంధించిన పర్సన్ నెంబర్ ఉంటుంది, తను కాల్ చేస్తారంటే కంపెనీ వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇది అండి, ఈ రూట్లో నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలండి. రోడ్ కనెక్టివిటీ అయితే ఈ విధంగా ఉంటుంది. కొంచెం విలేజ్లోకి వెళ్ళాక ఒక చిన్న రోడ్స్ ఉంటాయండి. ఆ తర్వాత వచ్చేసి మొత్తం సీసీ రోడ్సే అండి. ఎక్కడ మీకు మట్టి రోడ్స్ అనేది ఉండదు, మంచి రోడ్స్ ఉంటుంది. దీనికి దగ్గర మనకి ఇప్పుడు 100 ఫీట్ రోడ్ కూడా ఒకటి శాంక్షన్ అయిందండి. యాజ్ ఫర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం మనకు 100 ఫీట్ రోడ్ అనేది కూడా ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. అంటే ప్రాజెక్ట్కి
మంచి వే కనెక్టివిటీ ఉండాలి అని చెప్పేసి 100 ఫీట్ రోడ్ అయితే వీళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ సోమారం విలేజ్ అండి, సోమారం విలేజ్ కూడా మంచి డెవలప్డ్ విలేజ్. మనకి ఇది హైవేకి దగ్గరలో ఉండడం. ఇటు కనుక చూసుకున్నట్టయితే కరీంనగర్ హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ విలేజ్ ఎలా ఉంటుందంటే ఇటు ఇది నాగ్పూర్ హైవేకి దగ్గరలో ఉంటుంది, అటు కరీంనగర్ హైవే ప్రజ్ఞాపూర్ కరీంనగర్ ఆ హైవేకి కూడా 20-25 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది వచ్చేసి మన ప్రాజెక్ట్ అండి. చుట్టూ ఫెన్సింగ్ అయితే వేసారనమాట. లోపల కనుక చూసుకున్నట్టయితే మనకి ఇంకా క్లీనింగ్ వర్క్ అవన్నీ స్టార్ట్ కాలేదు. దసరా నుంచి ప్రాజెక్ట్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. దసరా తర్వాత నుంచి మనకి HMDA ఫైల్ నెంబర్ వస్తుంది. మొత్తం కంప్లీట్ ల్యాండ్ అక్విజిషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా కంప్లీట్గా చూసుకున్నట్టయితే ఓవరాల్గా ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మొత్తం 12.75 ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటున్నారు కానీ ఇక్కడ మనకు రోడ్ కూడా CC రోడ్ కనెక్టివిటీ అనేది ఉందన్నమాట. టోటల్గా CC రోడ్స్ అయితే ఇచ్చారు. ఇటు చూస్తున్నారు కానీ మొత్తం CC రోడ్స్ ఉంటుంది. ప్రాజెక్ట్ ఇన్సైడ్ కూడా లొకేషన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మనకు జస్ట్ క్లీనింగ్ చేసి వర్క్ అనేది స్టార్ట్ చేయడమే ఉంటుందన్నమాట. మొత్తం ఇందులో కాన్సెప్టెడ్ హౌసెస్ అయితే ఇస్తున్నారు. విల్లాసు G+1 విల్లాసు 500 స్క్వేర్ యార్డ్స్, 1000 స్క్వేర్ యార్డ్స్, 800 స్క్వేర్ యార్డ్స్లో మనకు విల్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ విల్లా కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో మీకు మోడల్ కూడా చూపెడతాను. అది చూసుకున్నట్టయితే మీరు కంప్లీట్గా అర్థమవుతుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో కంపెనీ నెంబర్ ఉంటుందండి. వాళ్ళకి కాల్ చేసినట్టయితే కంపెనీ వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఓవరాల్గా లొకేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఇదేనండి. టోటల్గా సైట్ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సైట్ కూడా మనకు నీట్గా ఉంటుంది. చుట్టూ ఫెన్సింగ్ చేసి ఉంటుంది. చిన్న గేట్ కూడా ఉంటుంది ఎదురుగా. మనం ఒకసారి చూద్దామండి ప్రాజెక్ట్కి సంబంధించిన అంటే కంప్లీట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మోడల్ వీడియో కూడా ఉంది. అది ఒకసారి చూడండి. చూసినట్టయితే కంప్లీట్గా అర్థమవుతుంది. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో కంపెనీ నెంబర్ కాల్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టోటల్గా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ మనకు 12.57 ఎకర్స్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే ఓవరాల్గా మీరు లేఅవుట్ చూస్తున్నారో ఈ విధంగా ఉంటుందండి లేఅవుట్ అయితే. మనకి ఇక్కడ చుట్టూ రోడ్ కనెక్టివిటీ ఉంది. ఇంటర్నల్ రోడ్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. ప్రాజెక్ట్ లో వచ్చేసి మనకు దానికి సపరేట్ గా అండి ఈచ్ విల్లా విత్ ఈచ్ స్విమ్మింగ్ పూల్ అనేది మనం ఇందులో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో వచ్చేసి మనకు 500 స్క్వేర్ యార్డ్స్ అండ్ 800 స్క్వేర్ యార్డ్స్ అండ్ 1000 స్క్వేర్ యార్డ్స్ ఇలా 3 టైప్స్ ఆఫ్ విల్లాస్ అయితే మనం ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. లేఅవుట్ కనుక చూసుకున్నట్టయితే ఓవరాల్ గా అయితే ఈ విధంగా చూస్తున్నాం. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టోటల్ గా చూసుకున్నట్టయితే వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఇది కంప్లీట్ 3D వ్యూ అండి. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినాక ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చెప్పడానికి చూస్తున్నారు కదండి. మంచి సెటప్ అండి. ఇట్లా పైనుంచి చూసుకున్నాను ఎక్కడ మంచి ఎలివేషన్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి విల్లా ఒక మంచి అమెరికన్ లుక్ స్టైల్లో వచ్చే విధంగా మంచిగా ప్లాన్ అయితే చేశారండి. ఇందులో వచ్చేసి విల్లా విత్ స్విమ్మింగ్ పూల్ అయితే కంపల్సరీ ఉంటుందండి. ఈచ్ విల్లా విత్ ఈచ్ స్విమ్మింగ్ పూల్ సపరేట్గా ఉంటుంది. అంతేకాకుండా దీనికి సపరేట్గా మనం క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. క్లబ్ హౌస్కి కూడా సపరేట్గా మనకు స్విమ్మింగ్ పూల్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓవరాల్గా లేఅవుట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చుట్టూ రోడ్ కనెక్టివిటీ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుందండి. మీరు చూస్తున్నారు కానీ విల్లా లేఅవుట్ అయితే కంప్లీట్ అయిపోయినాక 3D వ్యూలో అయితే ఈ విధంగా ఉంటుందండి. మన సపరేట్ విల్లా అండి. ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మనకు 1000 స్క్వేర్ యార్డ్స్ విల్లాలు పెద్ద సైజ్ విల్లాస్ కూడా కొన్ని అవైలబుల్లో ఉన్నాయి. అంటే 1500 స్క్వేర్ యార్డ్స్ 1000 అలా కొన్ని పెద్ద సైజెస్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. ప్రజెంట్ అయితే మనం ఫుల్ పేమెంట్ ఆప్షన్లో ఇందులో సేల్ అయితే చేస్తున్నారు. ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయండి. కంప్లీట్ అప్రూవల్స్ అవన్నీ వచ్చిన తర్వాత పేమెంట్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ప్రజెంట్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చాలా మంచి లగ్జరీగా రిచ్లో నీట్ లుక్లో వీళ్ళు ప్లానింగ్ అయితే చేశారండి ప్రాజెక్ట్ సంబంధించి. వీళ్ళ కంపెనీ కూడా మంచి రెప్యూటెడ్ కంపెనీ అండి. ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో కంపెనీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. టోటల్ కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ వ్యూ వచ్చేసి ఈ విధంగా చాలా మంచి రిచ్ లుక్లోనైతే ఉంటుందండి. విల్లాస్ విత్ స్విమ్మింగ్ పూల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇందులో మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడు ప్యాట్నీ నుంచి కండ్లకోయ దాకా ORR దాకా మరొక రూట్లో మన ఆదిలాబాద్ నాగ్పూర్ రూట్లో అక్కడ కూడా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణించాలని చెప్పి దానికి సంబంధించి డిఫెన్స్ ల్యాండ్స్ కూడా కొంత కంటోన్మెంట్ ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయించింది. దాంతోపాటు ORR చుట్టూతా 159 కిలోమీటర్లు ఏదైతే మనకు ORR ఉందో దాని చుట్టూతా కూడా, ఎందుకంటే అక్కడ మనకు కొత్తగా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇంకోటి కానీ అవసరం